చరిత్రని, తెలంగాణ పోరాటాన్ని, తెలంగాణ యొక్క భవిష్యాన్ని అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇవాళ తెలంగాణ అమరవీరుల త్యాగాలను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ ఉంది. అందుకే కేసీఆర్ గారు చాలా వివరంగా ఎన్నికల్లో అన్ని విషయాలు చెప్పారు. నేను దాని లోతుల్లో పోను. తప్పకుండా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ అమరవీరుల లేదు, ఎందుకంటే వారిని చంపిందే కాంగ్రెస్. తప్పకుండా ఇప్పటి సభని బహిష్కరిస్తున్నాం. ఆ పార్టీ exit polls are giving a prediction sweep for BJP. Let's wait for the exact poll because I think 4 तारीख को सब पता चलेगा. जब पता चलेगा तब बात होगी. ఉపాధ్యాయులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, తెలంగాణలోని సంపన్న వర్గం, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కదిలి మీదుగా 14 ఏళ్ళు పోరాడితే అట్లా సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. వేలాది మంది పిల్లలు ఆర్థిక బలిదానాలు చేసుకుంటే ఇలాంటి కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందు ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా ఈ రాష్ట్ర అవతరణను ఈ దశాబ్ది పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా మేమందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కోసం అసూలు బాసిన అమరులైన 1952 నుంచి 2014 వరకు అమరులైన వేలాది మంది స్మృతిలో, వారి యాదిలో ఈరోజు మరి మా పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల స్థూపమైన గన్ పార్క్ నుంచి అమరజ్యోతి దాకా ర్యాలీ నిర్వహించాం. పెద్దలు కేసీఆర్ గారు కూడా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు ఎల్లుండి కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మరి ఈ దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ విజయవంతంగా పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహించబోతా ఉన్నాము. ఇందులో తప్పకుండా తెలంగాణలోని ప్రతి వర్గం భాగస్వామ్యం అయ్యే విధంగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీడియా కూడా తెలంగాణలో చాలా సహకరించింది ఉద్యమంలో. మీడియా కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులకు, మీడియాకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. టీజీఎఫ్ కూడా 23 ఏళ్లు పూర్తి చేసుకునే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కూడా వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హృదయపూర్వకంగా ఎగ్జిట్ పోల్ తో నిమిత్తం లేకుండా ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ 4వ తారీఖు నాడు వస్తాయి. ఆ రోజు అన్ని విషయాలు వివరంగా మాట్లాడు.